ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకో. ప్రజల సమస్య గురించి అసెంబ్లీకి వచ్చి తేల్చలే నువ్వు రేపు మళ్ళీ వస్తావా? దీనికే ధైర్యం సరిపోవట్లేదని జనాలందరూ చూస్తుంటే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కాండక్ట్. ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి. మా దగ్గర నుంచి నీ ఎమ్మెల్యేలు అందరూ జీతాలు తీసుకుని శుభ్రంగా కూర్చుని భోంచేస్తుంటే యు ఆర్ బేసికల్లీ పీపుల్ సర్వెంట్, జనాల సేవకులు మీరందరూ. డబ్బులు తీసుకుని మేము రావంటే ఎలా కుదురుతుంది? పులివెందుల నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కళ్ళు బస్సులు వేసుకుంటా అతని ఇంటి ముందు ఎలహంక అయితే ఎలహంక, తాడేపల్లి అయితే తాడేపల్లికి తీసుకెళ్ళి నీకు జీతాలు ఇస్తున్నాము, నీకు లాస్ట్ 5 ఏళ్ళు పదవి కూడా ఇచ్చాము, అసెంబ్లీకి ప్రశ్నించు అని చెప్పి లాక్కొచ్చి తీసుకొచ్చి పడేయాలి. చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళమని మారాలు చేస్తారండి. అయితే మాత్రం స్కూల్ మానిపిస్తామా? ఇంట్లో కూర్చొని ఈ ఫ్యూచర్ ఎట్ అవుతుంది అనుకుంటారా? ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పీపుల్. జీతాలు ఇస్తున్నప్పుడు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్గా కంపేర్ చేస్తాను, రాంగ్గా అనుకోకండి. మనకి ఇంట్లో హోమ్ వర్కర్స్ కానీ మన కింద ఎంప్లాయీస్ కానీ వర్క్కి రావు జీతం ఇవ్వంటే ఇస్తారా? వీళ్ళేంటి మళ్ళీ ప్రజా సేవకులు కదా, వీళ్ళకి జీతాలు ఇవ్వాలా, క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇవ్వాలా. నీకు ఇచ్చిన హోదాకు సరిపడా నువ్వు వెళ్ళలేవు కానీ నీకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి మళ్ళీ ప్రత్యేక హోదాలు ఇవ్వాలా? నీకు ఎలా కుదురుతుంది ఇదంతా? అపోజిషన్ పార్టీ క్యాబినెట్ ర్యాంక్ హోదా నీకు కావాలన్నట్టు నువ్వు బిహేవ్ చేయాలి కదా.